గుడ్ మార్నింగ్ నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేయవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి వివరించడానికి ఉన్నారు ప్యానెల్లో. అయితే మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. చమురు, గ్యాస్ ఎంపిక చేసినటువంటి ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇవాళ ఒక్కసారి సెన్సెక్స్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఉదయం 85,470.92 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమై 85,201.22 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన ఒక దశలో 85,801.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 446.21 పాయింట్ల లాభంతో 85,632.68 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం కూడా 139.50 పాయింట్లు పెరిగి 26,192.15 పాయింట్ల వద్ద ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు మనకి ఈరోజు బిజినెస్ ప్రైమ్ టైంలో జాయిన్ అవుతున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు సార్, ఇవాళ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి సెన్సెక్స్ నిఫ్టీ గురించి ఏ విధంగా చెప్తారు? ఈరోజు మార్కెట్లు కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా పాజిటివ్గానే మూవ్ అవుతున్నాయండి. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 26,109 రూపాయల్లో ఓపెన్ అయితే అక్కడ నుంచి కూడా మనకి దాదాపుగా ప్రస్తుతం 26,165 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 55 పాయింట్లు పాజిటివ్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అంటే మీరు గమనిస్తే నిన్నటి క్లోజ్ దగ్గర నుంచి చూసుకుంటే నెగిటివ్గా కనిపిస్తుంది, కానీ ఓపెన్ దగ్గర నుంచి చూసుకుంటే పాజిటివ్గానే కనిపిస్తుంది నిఫ్టీ అనేది. అలాగే నిన్న నిఫ్టీ కూడా 26,246 వరకు కూడా వెళ్ళిందండి. ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హైకి దగ్గరలోకి వచ్చింది. సో ఆల్ టైమ్ హైకి దగ్గరలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మనకి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడం వలన ఈరోజు మార్నింగ్ కొంచెం డౌన్లో ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్గానే మూవ్ అవుతుందండి. సో ఈ పరిస్థితుల్లో మనకి అంటే నిఫ్టీ ఈ మూమెంట్లో చూసుకుంటే ఏ స్టాక్స్ మనకి బాగా నిఫ్టీ పెరగడానికి దోహదపడి నేను చూసుకుంటే మేజర్గా 6 హెవీ వెయిట్స్ స్టాక్స్ మాత్రమే నిఫ్టీ పెరుగుదలలో పాల్పంచుకున్నాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 6 హెవీ వెయిట్సే దాదాపుగా 60% ఆఫ్ ది నిఫ్టీ మూవ్మెంట్ని శాసించినాయండి. ఈ 6 పెరగటం వలన మనకి నిఫ్టీ అనేది చూసుకుంటే బాగా పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే నిఫ్టీ బుల్లిష్ జోన్లోనే ఉంది. ఈరోజు కూడా పాజిటివ్గానే క్లోజ్ అవడానికి అయితే ప్రస్తుతం ఉన్న డేటా సజెస్ట్ చేస్తుంది. కానీ మధ్యాహ్నం 12 తర్వాత నుంచి అంటే యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత నుంచి కొంచెం ట్రెండ్ ఏదన్నా చేంజ్ అవడానికి కూడా అవకాశం. రైట్ వెంకట్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం అండి. కామేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు కాకినాడ నుంచి. కామేశ్వరి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీరు చాలా బాగా చెప్తున్నారండి వెంకట్ గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. నాకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, జిఎస్ఎఫ్సి అండ్ లాయడ్ ఎంటర్టైన్మెంట్ ఈ 3 ఎక్కడ యావరేజ్ చేసుకోవాలో చెప్పండి సార్. కొంచెం లాస్ ఉంది, యావరేజ్ చేయాలనుకుంటున్నాను. జేఎస్డబ్ల్యూ, లాయిడ్ ఎంటర్ప్రైజెస్, ఇంకోటి జిఎస్ఎఫ్సి. ఒకసారి స్పెల్ చేయండి కామేశ్వరి గారు. క్లియర్గా వినపడలేదండి. జిఎస్ఎఫ్సి, జి ఫర్ గోల్డ్, ఓకే, ఎస్ ఫర్ సన్, జిఎస్ఎఫ్సి ఫాదర్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండి. అవునండి. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ తీసుకున్నారండి. అవునండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఎంతలో తీసుకున్నారు? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 260 అనుకుంటా సార్. 260, 290 సంబంధం గుర్తులేదు. లాస్ట్ లోనే ఉన్నాం కాదు, ప్రస్తుతం 275 లో ఉంది. మీరు బహుశా 290లో తీసుకుని ఉండొచ్చు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇంకొంచెం కిందకి వస్తుందండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాకి మనకి 245 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తోంది. సో 245 జోన్ వరకు కనుక వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతం
కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నది కాబట్టి ఈ టైంలో యావరేజ్ అనేది చేయొద్దు. అలానే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. సో ఈ చిన్న డౌన్ఫాల్ని మీరు అంటే భయపడాల్సిన అంశం ఏమీ కాదు. కొంచెం కిందకు వచ్చిన తర్వాత మనం యావరేజ్ చేసుకుందామండి. అలాగే లాయిడ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ప్రస్తుతం 60 రూపాయల్లో ఉంది. ఇది కూడా కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. 57 రూపాయల దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తోంది. సో దీన్ని కూడా కొంచెం మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. అలాగే జిఎస్ఎఫ్సిఏ గురించి అడిగారు. గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. జిఎస్ఎఫ్సి అనేది బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ 180 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 189.47లో ట్రేడ్ అవుతోంది. సో 180 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్కి వచ్చి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. 3 స్టాక్స్ కూడా నేను చెప్పిన లెవెల్స్కి వచ్చి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీసే, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ చందు గారు. రైట్ అండి. రైట్, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం సార్. జనార్దన్ గారు కాల్ చేస్తున్నారు అనంతపూర్ నుంచి. జనార్దన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. ఎన్సీసీ, సీక్వెంట్ సైంటిఫిక్, వింటా ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ సార్, లాంగ్ టర్మ్. 3 లాంగ్ టర్మ్ కోసం అనుకుంటున్నారా? ఓకే, అవును సార్. ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. ఓకే అండి. ఎన్సీసీ మనకి కొద్దిగా డౌన్ఫాల్లో కనిపిస్తోంది. అయితే ఈరోజు మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. 177 దగ్గర మంచి సపోర్ట్ ఉందండి. ఈరోజు 178లో ట్రేడ్ అవుతుంది. 177 దగ్గర సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అబవ్ 180 అంటే మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ 180 క్రాస్ అయిన తర్వాత ఎన్సీసీలో ఎంట్రీ ప్లాన్ చేయండి. సీక్వెంట్ సైంటిఫిక్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మంచి బ్రేక్అవుట్ జరిగింది అండ్ మళ్ళీ పుల్ బ్యాక్ కూడా వస్తుంది, కిందకు కూడా వస్తుంది. సో ఈ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 241లో ఉంది ప్రస్తుతం. అలాగే విమ్టా ల్యాబ్స్ గురించి కూడా అడిగారు. విమ్టా ల్యాబ్స్ వచ్చేసి మనకి 611లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. 611 రూపాయలు 35 పైసలు. రీసెంట్గా ఇది సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందండి. 625 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది, అది బ్రేక్ అయ్యి కిందకు వస్తుంది. ప్రస్తుతం విమ్టా ల్యాబ్స్కి సపోర్ట్ వచ్చేసి 580 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ అనేది 580 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉన్నప్పుడు విమ్టా ల్యాబ్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే తీసుకోవద్దు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారండి, గుంటూరు నుంచి నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. నాగరాజ్ గారు చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నాగార్జున గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, డ్యామ్ క్యాట్లను కేఫిన్ టెక్నాలజీస్ ప్రెసెంట్ రేట్లో షార్ట్ టర్మ్ ఏమన్నా బై చేయొచ్చు సార్, కొంచెం చెప్పండి సార్. అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్ కూడా ఈ రేట్లో కొనుక్కోవచ్చా, కొంచెం చెప్పండి సార్. ఓకే, డ్యామ్ క్యాపిటల్ వద్దండి, ఇప్పుడే కొద్దిగా అవాయిడ్ చేద్దాం. కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఏదైనా 265 దాటితే కానీ డ్యామ్ క్యాపిటల్లో పైకి వచ్చే సూచనలు లేవు. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. కేఫిన్ టెక్నాలజీస్ బాగా కన్సాలిడేషన్లో ఉందండి. కేఫిన్ టెక్నాలజీస్ కూడా 1170 దాటితేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. 1170 వరకు కూడా ఇది కన్సాలిడేషన్ అండ్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ప్రస్తుతం 10.70లో ట్రేడ్ అవుతుందండి. అలానే మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి కూడా అడిగారు. మ్యాన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి 457లో ట్రేడ్ అవుతుందండి. మీరు ఈరోజు కనుక మ్యాన్ ఇండస్ట్రీస్ 465 పైన క్లోజ్ అయితే, ఈరోజు 463 వరకు కూడా వచ్చింది. 465 పైన క్లోజ్ అయితే మ్యాన్ ఇండస్ట్రీస్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. వెంకట్ గారు, రంగాల వారి సూచీల విషయానికి వస్తే ఏ రంగాలు కొంచెం స్ట్రెంథెన్ అయ్యాయనుకోవచ్చు, ఏవి డీలా పడ్డాయని భావించాలి? సెక్టార్ వైజ్గా మనకి మెటల్ సెక్టార్ అండ్ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టార్ అండి, రెండు కూడా చాలా బులిష్గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 3 to 6 months కూడా ఈ సెక్టార్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ మనం చూస్తున్నాం ఆల్రెడీ బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి చూసుకుంటే స్టేట్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి. 80 రూపాయల దగ్గర నుంచి చూసుకుంటే 150 రూపాయలు కూడా క్రాస్ అయ్యి కెనరా బ్యాంక్ అయితే పైకి వెళ్ళిపోయింది. అలాగే ఎస్బీఐ కూడా మీకు 900 క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. అలాగే ఇవి మెటల్ సెక్టర్ స్టాక్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. మనం ఈ విషయం లాస్ట్ 3 months నుంచి కూడా మన ఛానల్లో చెప్పుకుంటున్నాం. మెటల్ సెక్టర్ అండ్ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంటాయని. నెక్స్ట్ కమింగ్ 3 years కూడా ఈ సెక్టర్స్ చాలా బాగుంటాయండి.
ఓకే అండి, కాలర్ వెయిట్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి బాలరాజ్ గారు కాల్ చేస్తున్నారు. బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు. సార్ నమస్తే వెంకట్ సార్. నమస్తే అండి. ఎస్జేవిఎన్ మొన్న లాస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చినాయి సార్. అది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ కాదు, ఒకసారి చెప్పగలరా సార్? అలాగే యూనియన్ బ్యాంక్ కూడా 150 రూపీస్ తీసుకున్నాం సార్. ఎస్జేవిఎన్ 150 రూపీస్ తీసుకున్నాము. ఈ లాంగ్ టర్మ్ కోసం ఉంచాను సార్, 5 years లాంగ్ టర్మ్. 5 years లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదా ఒకసారి చెప్పగలరా సార్? ఫండమెంటల్ చెప్పగలరా సార్? ఎస్జేవిఎన్ ఎంతలో తీసుకున్నారు? 160యా? 155 సార్. 155. తర్వాత యూనియన్ బ్యాంక్ 152 రూపీస్ అండి. యూనియన్ బ్యాంక్ ఉంచండి, ఇబ్బంది ఏం లేదు. యూనియన్ బ్యాంక్ పెరుగుతుందండి, 156 రూపాయలు దాటిందంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకో స్టాక్ మూడోది ఏదైనా అడిగారా? ఎస్జేవిఎన్ సార్, ఎస్జేవిఎన్ ఫండమెంటల్. ఎస్జేవిఎన్ ఇందాక అడిగారు కదా. సో అది ఫండమెంటల్ గా మంచి కంపెనీయా కాదా అని అడుగుతున్నారు, అంతేగా? కిందకు వచ్చేస్తుంది, ఫండమెంటల్ గా మంచిదా కాదా అని అడుగుతున్నారు. ఫండమెంటల్ గా మంచి కంపెనీయేనండి. మనం చూసుకుంటే బుక్ వాల్యూ 37 రూపాయలు ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 81.43లో ట్రేడ్ అవుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే రిజల్ట్స్ కొంచెం వీక్గా కనిపిస్తున్నాయండి ఎస్జేవిఎన్లో. సో రిజల్ట్స్ వీక్గా ఉండటం వల్ల నా లాస్ట్ 3 quarter రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా పర్ఫామ్ చేయలేదు. అందువల్ల కొంచెం డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది ఎస్జేవిఎన్. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మేజర్ సపోర్ట్ వచ్చేసి 77 రూపాయల దగ్గర కనిపిస్తుందండి ఎస్జేవిఎన్కి. 77 రూపాయలు హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తుంది అని అంటే అప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ వెంకట్ గారు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి దగ్గరైనట్లేనా? అంటే ఈ చర్చలు కూడా కీలకం కాబోతున్నాయి. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఒక రకంగా సూచీలు 2వ రోజు లాపడ్డానికి కూడా కారణం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. సో ప్రస్తుతం ఉన్న మనకి ఉన్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే చర్చలు ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ వచ్చేసినాయండి. వారు ఏవైతే కండిషన్స్ పెట్టారో, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు అయితే తగ్గించుకోవాలి అని చెప్పేసి, ఆల్రెడీ మనం కొత్త ఆర్డర్లు ఏమి ప్లేస్ చేయట్లేదు, ఉన్న ఆర్డర్లు మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో December 1 నుంచి కూడా మనకి ఫ్రెష్గా అక్కడి నుంచి వచ్చే అయితే ఏమీ లేవు. సో ఇదంతా కూడా అమెరికా నిశ్చితంగా గమనించి చర్చలను అయితే ఫైనలైజేషన్ చేసే స్టేజ్కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మనం ఏవైతే కండిషన్స్ పెట్టామో, అంటే అడిషనల్గా టారిఫ్స్ ఏవైతే విధించారో అవన్నీ కూడా తీసేమని ఏదైతే అడిగామో వాటన్నిటికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది మనకున్న సమాచారాన్ని బట్టి. మేజర్గా మనకి రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, అలాగే మన డైమండ్స్ కానీ, అంటే ఈ రత్నాభరణాలు ఇవి, అలాగే ఆక్వాకల్చర్కి సంబంధించి మేజర్గా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి మనకి. అలాగే లెదర్కి సంబంధించి కానీ, అలాగే ఇంజనీరింగ్ టూల్స్ అండి. సో చాలా వరకు కూడా ఆటో పార్ట్స్, విడిభాగాలకు సంబంధించి మన దగ్గర నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ రంగాలకు సంబంధించి మేజర్ ఎక్స్పోర్ట్ మనం యుఎస్కి చేస్తాం. దాదాపుగా మనం చేసే ఎక్స్పోర్ట్స్లో హైయెస్ట్ అయితే యుఎస్కే వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే వీరు దాని మీద టారిఫ్లు విధించారో ఈ రంగాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయండి. అయితే ప్రస్తుతం ఇప్పుడు వారు సానుకూలంగా స్పందించి వీటి మీద, అంటే 50% సుంకాలు ఏదైతే విధించారో అవి తొలగించాలి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దానికి వారు సానుకూలంగా స్పందించినట్లే ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాబట్టి అది ఇవాళ రేపో మనకి, అంటే ఇవాళ రేపో అంటే ఎగ్జాక్ట్గా రేపని కాదు, తొందరలోనే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ టారిఫ్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదంతా కూడా మార్కెట్ నిశ్చితంగా గమనిస్తుంది. సో రీసెంట్గా మనకి మూమెంట్లు కూడా, అంటే బుల్లిష్ మూమెంట్లు కూడా దీనికి సంబంధించి మనకి మార్కెట్లో వస్తున్నాయి. సో ఒకసారి ఇది కనుక క్లియర్ అయిపోయింది అంటే మళ్ళీ మార్కెట్లు ఆల్ టైమ్ హైని కూడా క్రాస్ చేసుకుని మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హైస్, అంటే 27,000 వరకు కూడా నిఫ్టీ నెక్స్ట్ 3 to 6 monthsలో 27,000 కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. రైట్ వెంకట్ గారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్, తేజస్ నెట్వర్క్, ఎస్డబ్ల్యూ సోలార్, ఈ మూడు కూడా 60% లాస్ లో ఉందండి. ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయమంటారా? ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్, తేజస్ నెట్వర్క్ అండ్ థర్డ్ వన్ ఏంటండి? ఎస్డబ్ల్యూ సోలార్ సార్. ఎస్డబ్ల్యూ సోలార్, ఓకే. సో ఈ మూడు కూడా మీరు తీసుకున్నారండి ఆల్రెడీ? అవును సార్. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఎంతలో తీసుకున్నారు? 170లో తీసుకున్నారు. ప్రస్తుతం 76లో ట్రేడ్ అవుతుంది. మేజర్ సపోర్ట్ 86ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు వస్తుందండి. ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్గా నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 73 రూపాయల దగ్గర కనిపిస్తుందండి. 70 రూపాయలని హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తుందంటే మాత్రం మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు.
లేదా ఇది కొన్ని రోజుల పాటు ఇంకా డౌన్ ట్రెండే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తేజాస్ నెట్వర్క్ నేనైతే చాలా మందికి ఎగ్జిట్ అయిపోమని చెప్పానండి. హెవీ క్వాంటిటీస్ ఉన్న వాళ్ళకైతే 50% ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. తక్కువ క్వాంటిటీస్ ఉన్న వాళ్ళకైతే మేజర్గా ఎగ్జిట్ అయిపోమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇది ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే సూచనలు అయితే లేవండి. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎస్డబ్ల్యూ సోలార్ ఎంతలో తీసుకున్నారు సార్? 750. ఎస్డబ్ల్యూ సోలార్ 750లో తీసుకున్నారా? అవును సార్. ఎప్పుడండి మీరు 2024 సెప్టెంబర్ ఆ టైంలో తీసుకున్నారా, జూన్ జూలైలో లేకపోతే? అవును సార్, లాస్ట్ ఇయర్ జూన్ జూలై. ఓకే. ప్రస్తుతం మనకి 220 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉందండి ఎస్డబ్ల్యూ సోలార్లో. ఈ సపోర్ట్లు అయితే హోల్డ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయినా ఈ టైంలో యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేద్దాం. ఏదైనా సరే మనకి 280 దాటిన తర్వాత మాత్రమే పైకి వచ్చేటప్పుడు 280 దాటితేనే ఎస్డబ్ల్యూ సోలార్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. మీరు అడిగిన 3 స్టాక్స్ కూడా ఒక 6 months వరకు కూడా పైకి వచ్చే ఛాన్సెస్ అయితే లేవండి. ఒక 6 months అయితే మీరు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి. లాస్ట్లో అయితే బుక్ చేయొద్దు, వెయిట్ చేయండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు. సత్యనారాయణ మూర్తి గారు పెనుగొండ నుంచి కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. సూరజ్ ఎస్టేట్ అని మోసిప్పు కొనుక్కోవచ్చండి ఈ రేట్లో. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ మోసిప్ అండి, పాల ఎలక్ట్రికల్. ఏంటిదండి? ఒకసారి రిపీట్ చేయండి. సూరజ్ ఎస్టేట్, మోసిప్పు, ఓలా ఎలక్ట్రికల్. ఓలా ఎలక్ట్రికల్ మూడోది. ఓకే. ఈ మూడు కూడా ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారు? ఫ్రెష్ గా తీసుకుందాం. సూరజ్ వద్దండి, బాగా కన్సల్టేషన్ అండ్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రైస్ లో వద్దు. 273.80 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 1.1% డౌన్ లోనే ట్రేడ్ అవుతుంది. అవాయిడ్ చేద్దాం సార్. మాసిప్ ఈ ప్రైస్ లో వద్దండి, కొంచెం కిందకి రానివ్వండి. 198 నుంచి 200 జోన్కి వచ్చినప్పుడు తీసుకుందరు కానీ వస్తుంది. అది 213లో ఉంది, కొద్దిగా కిందకి రానివ్వండి. ఒక 13 నుంచి 15 రూపాయలు తగ్గిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. అలాగే ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీస్ అసలు ఏమీ తీసుకోవద్దండి. ఆల్రెడీ ఎవరికన్నా ఉంటే యావరేజ్ చెప్తున్నాను లేదా ఎగ్జిట్ చెప్తున్నాను, కానీ ఫ్రెష్ ఎంట్రీ అయితే ఎవరికి చెప్పట్లేదు. ఓలా ఎలక్ట్రికల్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దు. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు. సుదర్శనాచార్య గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. సుదర్శనాచార్య గారు, నమస్కారం సార్. వెంకట్ సార్ నమస్కారం. నమస్తే చారి గారు, ఎలా ఉన్నారు? సార్ మీరు అక్కడ బాగున్నారు కాబట్టి ఇక్కడ సుదర్శనుడు మంచిగా ఉంటాడు సార్. ఎప్పుడు బాగుంటారు, చెప్పండి సార్. రెండు క్వశ్చన్లు సార్. నెట్ వెబ్ టెక్నాలజీస్ ఏ రేట్లలో తీసుకుంటే బాగుంటుంది సార్? దీంట్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కింద సపోర్ట్ లెవెల్స్ ఒక 3 దశలుగా చెప్పండి. రెండవది వ్యారక్ ఇంజనీరింగ్ సార్. వ్యారక్ ఇంజనీరింగ్ సార్, దీన్ని కూడా చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకు మీరు నెట్ వెబ్ లో అంత హెవీగా వెళ్దాం అనుకుంటున్నారు సార్? అది కాల్ కట్ అయింది వెంకట్ గారు. ఓకే రైట్. నెట్ వెబ్ టెక్నాలజీస్ లో మీరు 3 లెవెల్స్ లో సపోర్ట్ లెవెల్స్ చెప్పమన్నారు. 3000 ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో అయితే ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. నెట్ వెబ్ టెక్నాలజీస్ మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అంటే 3000 నుంచి 3050 మధ్యలో వచ్చినప్పుడే తీసుకోండి. 3000 నుంచి 3050 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి. వస్తుందండి, ఈ రోజు కూడా 3% డౌన్లోనే ఉంది, వస్తుంది. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత తీసుకోండి. అక్కడికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ కొంచెం కిందకు వస్తే 2600 దగ్గర యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. 3350, 2600, 2300 అండి. ఇవి 3 లెవెల్స్ మీరు అడిగారు. ఇవి 3 కూడా డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ అండి. అంతవరకు రాకపోవచ్చు. 3000 నుంచి 3050 వరకు అయితే రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే వెరాక్ ఇంజనీరింగ్ గురించి కూడా అడిగారు. 661లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఈ ప్రైస్లో అయితే ప్రస్తుతం తీసుకోవద్దు. మీరు 670 పైన కనుక క్లోజ్ అయితే 670 పైన క్లోజ్ అయితే వెరాక్ ఇంజనీరింగ్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండి. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, చంద్రశేఖర్ కాల్ చేస్తారు హైదరాబాద్ నుండి. చంద్రశేఖర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఐపీఓలో గిలాడ్ స్టీల్ ఐపీఓ వస్తుంది కదండి, అది లిస్టింగ్ గెయిన్స్ గురించి తీసుకోవచ్చా అండి? అది లిస్టింగ్ గెయిన్స్ గురించి అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే మార్కెట్లు కొంచెం బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇప్పుడు వచ్చే ఐపీఓస్ అన్నీ కూడా మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇస్తాయి. తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేం. కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్, వెరీ క్విక్ క్వశ్చన్. ఇది ఎల్ఐసి పరిస్థితి ఏంటండి?
ఎల్ఐసి నాకు ఐపీఓలో వచ్చింది. సో అది పెరగట్లేదు, అసలు ఎక్కడ ఉంది అక్కడ ఉండిపోయింది. సో అది ఎల్ఐసి మీకు ఐపీఓలో వచ్చిందా? అవునండి. లిస్టింగ్ ఎక్కడైతే అయిందో దాదాపు అదే ప్రైస్లో ఉందిగా, పెద్ద తేడా ఏం లేదు. మీరు చిన్న ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. స్తబ్దుగానే ఉంటుందండి, ఒక 6 నెలల వరకు కూడా ఇలాగే మూమెంటం ఉంటుంది, పెద్దగా అప్సైడ్ మూమెంటం అయితే ఉండదు. సో చిన్న ప్రాఫిట్లో కనుక ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, దామోదరరావు గారు కాల్ చేస్తున్నారు చీమకుర్తి నుండి. దామోదరరావు గారు గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం సార్. టెన్కో క్లీన్ ఎయిర్ ఇండియా 490 కొన్నాను సార్. దాని సంగతి ఏంటి సార్? ఏంటి సార్ అది? ఒక్కసారి అది రిపీట్. టెన్కో అయిపోయి వచ్చింది సార్. టెన్కో క్లీన్ ఇండియా ఓకే, అది 200 కొన్నా సార్. 490 కొన్నాను. ఐపీఓలో రాలేదా మీకు? రాలేదు సార్, డైరెక్ట్ కొన్నాము. 200 చేతి కొన్నాము. డైరెక్ట్గా కొన్నారా? ఓకే, 490 కొన్నాము సార్. 490 కొన్నారు, ప్రస్తుతం 481లో ఉంది. ఏం చేయమంటారు సార్ అది? ఉంచండి, పెరుగుతుందిగా ఈరోజు. మీకు కింద ఓపెన్ అయినా 473లో ఓపెన్ అయినా ప్రస్తుతం 481కి వచ్చింది, పెరుగుతుందండి, ఉంచండి, పర్వాలేదు. అంటే ఇది లాస్ట్ 2 రోజులు ఏమైందంటే లిస్టింగ్ మొన్న అయింది, నిన్న ఏమైంది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఇంట్లో లిస్టింగ్ గెయిన్స్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు అమ్మడానికి ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతం పైకి వస్తుంది. హోల్డ్ చేయండి సార్. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. రాజేష్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. అంగడి గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ బిఎస్సి ఈ రేట్లో ఫ్రెష్ బై చేయొచ్చా సార్? అలాగే కిమ్స్ నా దగ్గర 720 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? కొంచెం చెప్పండి సార్. 650 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉందండి కిమ్స్కి. మన రీసెంట్గా కూడా వచ్చింది, 2 రోజుల క్రితం కూడా మనకి 653 వరకు వచ్చింది. 650 దగ్గర మీరు యావరేజ్ చేసుకోవచ్చు కిమ్స్ని. బిఎస్సి మీరు బై చేయండి, అలాగే కిందకు వచ్చినప్పుడు కూడా యావరేజ్ చేసే విధంగా బై చేయండి. అంటే మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే మొత్తం తీసుకెళ్ళి బిఎస్సిలోనే పెట్టదు ఒకేసారి. 50% ఇప్పుడు పెట్టండి. బిఎస్సిలో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అంతా 50% పెట్టండి ఇప్పుడు. మళ్ళీ ఒకవేళ పొరపాటు కిందకు వస్తే మళ్ళీ యావరేజ్ చేయండి, ఒకవేళ తిరిగి పెరుగుతా ఉన్నా యావరేజ్ చేయండి. రైట్ వెంకట్ గారు, రమేష్ గారు కాల్ చేస్తున్నారు బోడుపాల్ నుండి. రమేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఎస్సిటిసిను కళ్యాణి జ్యువెల్స్ అండి. కళ్యాణి జ్యువెల్స్ 557లో బై చేశాను. ఎస్సిటిసి 60 రూపీస్లో బై చేశాను. ఎస్సిటిసి బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు ఒకసారి చెప్పండి కదా. ఏంటి సార్ అది? రెండో స్టాక్ ఏంటండి? ఎస్ఈటిసి ఎస్పిపిసి సార్. ఎస్సిటిసి 10 రూపీస్ ఉంది సార్. ఎస్సిపిసి లిమిటెడ్. ఒకసారి స్పెల్ చేయండి వెంకటేశ్వరరావు గారు. ఎస్సిపిసి లిమిటెడ్ 10 రూపాయల్లో ఉంది, అదే కదా? అవును, 10 రూపీస్ సార్. అవును, 10 రూపీస్ అండి. ఓకే, ఎంతలో తీసుకున్నారు సార్ ఇది? 16లో తీసుకున్నాను సార్. సార్ దీని గురించి ప్రస్తుతం అయితే మర్చిపోండి, ఇప్పుడప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. అలాగే ఎక్కువ క్వాంటిటీ ఏమన్నా తీసుకున్నారా? సార్ 5000 అట్లా ఉన్నాయి సార్. ఓకే, ప్రస్తుతం అయితే కిందకే వస్తుంది సార్, అప్పుడే పైకి వచ్చే సూచనలు అయితే లేవు. కుదిరితే ఒక 30-40% ఆఫ్లోడ్ చేసేసుకోండి. కుదిరితే 30-40% ఆఫ్ ది స్టాక్స్ ఆఫ్లోడ్ చేయండి, అమ్మేసేయండి. లాస్ అయినా కూడా ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. కళ్యాణ్ జ్యువెల్స్ హోల్డ్ చేయండి సార్, కొంచెం టైం పడుతుంది కానీ పైకే వస్తుంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు. అలాగే 530 దాటితే యావరేజ్ కూడా చేయొచ్చు కళ్యాణ్ జ్యువెల్స్. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, వెంకట్ గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర శక్తి పంపు 858లో ఉన్నాయి సార్. దాన్ని హోల్డ్ చేయొచ్చా లేదంటే యావరేజ్ చేయొచ్చా? తర్వాత జియో ఫైనాన్స్ 340లో ఉన్నాయి, అది కూడా యావరేజ్ ఏమైనా చేయొచ్చా? రైల్టెల్ 422 ఉన్నాయి, దీన్ని హోల్డ్ చేయొచ్చా యావరేజ్ చేయొచ్చా? కొద్దిగా చెప్తారండి సార్. శక్తి పంప్స్ ఎంతలో ఉన్నాయి అన్నారు? శక్తి పంపు 858 సార్. 692లో ఉంది, ఇంకొంచెం డౌన్ ట్రెండ్ వస్తుందండి. శక్తి పంప్స్
650 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ ఉంది. 650 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా మంచి కంపెనీ, ఇబ్బంది ఏం లేదు. జియో ఫైనాన్స్ కూడా మీరు 300 రేంజ్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. 295 నుంచి 300 దగ్గరికి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అండ్ రైల్టెల్ కార్పొరేషన్ ఎంతలో ఉన్నాయి అన్నారు? సో రైల్టెల్ కార్పొరేషన్ కూడా మనకి 340 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయండి. సపోర్ట్స్ హోల్డ్ చేసి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. రైట్ వెంకట్ గారు, వైజాగ్ నుంచి శ్రీను గారు కాల్ చేస్తున్నారు. శ్రీను గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ టాటా మోటార్స్ కమర్షియల్ 260లో ఉన్నాయి సార్. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ 1390లో ఉన్నాయి సార్. వీటిని హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? టాటా మోటార్స్ హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఇంకోటి ఏంటన్నారు? యాక్షన్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎంతలో అన్నారు? 1490లో ఉన్నాయి సార్. 1490. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఇంకొంచెం కిందకు వస్తుందండి, 920 వరకు కూడా వస్తుంది. 920 మనకి 920 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేద్దురుగా. రైట్ సార్. రైట్ సార్. మరో కాలర్ సుధాకర్ గారు అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్, క్యాపిటల్ సర్వీసెస్ ఇక్కడ కొద్దిగా ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఎంట్రీ లెవెల్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా మీరు అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చండి. కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. ఇప్పుడున్న ప్రైస్ కూడా మంచిదే, 933.80 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కొద్ది కొద్దిగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యాపిటల్ సర్వీసెస్ అయితే ఇప్పుడే వద్దండి, కొంచెం డౌన్ అవుతుంది, కిందకు వచ్చిన తర్వాత తీసుకుందరు. కానీ ప్రస్తుతం 323.45లో ట్రేడ్ అవుతుంది. 305 నుంచి 310 ప్రైస్కి వచ్చినప్పుడు తీసుకోండి క్యాపిటల్. ఒక 15 రూపాయలు 15-20 రూపాయలు అలా తగ్గిన తర్వాత తీసుకోండి క్యాపిటల్ సర్వీసెస్. రైట్ వెంకట్ గారు, బాబులాల్ కాల్ చేస్తున్నారు ఎల్బీ నగర్ నుండి. బాబులాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఒకటి ఇన్ఫోసిస్ బైబ్యాక్ తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చండి. బైబ్యాక్ తీసుకోవచ్చు. 1800లో చెప్పినట్టున్నారు కదా బైబ్యాక్. 1800 ఇచ్చారు సార్. అదేమంటే యాక్చువల్గా నా రేటు అది 400 పడింది. 100 షేర్స్ ఉంది. అది అమ్మొచ్చా అమ్మకూడదు అనేది ఒక కన్ఫ్యూజన్. ఒకటి బైబ్యాక్ వరకు ఉంచండి, ఇప్పుడు ఎందుకు అమ్మటం? బైబ్యాక్ దగ్గర మీ రేట్ 400 పడింది అంటున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకోండి, 1500లో ఉంది. సో బైబ్యాక్ అప్పుడు కొత్త అమ్మేసేయండి, కొంత ఉంచండి, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుందరు. కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి కొద్దిగా. రైట్ వెంకట్ గారు, రెడ్డి గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హెరిటేజ్ ఫుడ్స్ 561తో కొన్నాము. ఒకసారి రిపీట్ చేయండి. ఎంతలో తీసుకున్నారండి? 568. 561తో యావరేజ్ ఉందండి. ఓకే, అది హోల్డ్ చేయాలా అమ్మేచ్చా? హోల్డ్ చేయండి. హెరిటేజ్ ఫుడ్స్ కొంచెం కిందకు వస్తుంది సార్, మనకి ఇంకా డౌన్ రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేద్దామండి. కొద్దిగా టైం ఇవ్వండి హెరిటేజ్ ఫుడ్స్కి. ఒక 3 to 6 months టైం ఇస్తే మళ్ళీ మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 463లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 425 నుంచి 430 ఆ జోన్కి వచ్చింది. ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఒక 3 to 6 months మీరు కనుక టైం ఇస్తే మళ్ళీ మొమెంటంలో అప్ సైడ్ మొమెంటంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రావచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సాయి గారు ఫ్రమ్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ టీఎంటీవీ సార్, టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్ లిమిటెడ్, అది యావరేజ్ చేయమంటారా లేదా హోల్డ్ చేయమంటారా ఏంటా? ఎంతలో తీసుకున్నారు ప్యాసింజర్ వెహికల్స్? సార్ 415లో తీసుకున్నాను సార్. యావరేజ్ చేసుకోండి, పర్లేదు. యావరేజ్ చేసుకోండి. రైట్ వెంకట్ గారు, మరో కాలరు రాజు గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. టాటా టెక్నాలజీస్ 1000 రూపీస్ తీసుకున్నాం సార్ నేను 2 years క్రితం. హలో, ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే ఛాన్స్ అయితే లేవండి టాటా టెక్నాలజీస్. మీరు ఏదైనా ఉంచుకుందామని అనుకుంటే మాత్రం 730 దాటితేనే యావరేజ్ చేయండి. ఇప్పుడు అప్పుడే యావరేజ్ కూడా చేయొద్దు, కొద్దిగా టైం పడుతుందండి. టాటా టెక్నాలజీ అయితే పైకి ఇప్పుడు ఎప్పుడైతే రాదు. రైట్ వెంకట్ గారు, రఫీ గారు కాల్ చేస్తున్నారు కడప నుండి. రఫీ గారు గుడ్ మార్నింగ్.
చెప్పండి. సార్ భారత్ డైనమిక్స్ ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్స్. ఏంటిది సార్ అది? ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ది ఒకసారి రిపీట్ చేయండి. బీడీఎల్ సార్, భారత్ డైనమిక్స్ ఒకటి. భారత్ డైనమిక్స్ ఓకే. బీడీఎల్. రెండోది ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్స్. ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ ఓకే. ఇంకోటి సార్ శైలి ఇంజనీరింగ్ సార్. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్సా? అవును సార్, ఇది షార్ట్ టర్మ్ కోసం సార్. షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారా? బీడీఎల్ షార్ట్ టర్మ్ అంటే బాగా కన్సల్టేషన్లో ఉందిగా, కొంచెం టైం తీసుకుంటుందండి. తీసుకోవచ్చు, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటుందండి, వెంటనే పెరగదు. కొద్దిగా మీరు ఒక 6 months పైన హోల్డ్ చేసుకునే విధంగా తీసుకోండి బీడీఎల్. ఎస్ఆర్ఎం అయితే కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. అరౌండ్ 560 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 608లో ఉంది, 560 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. అలాగే శైలి వచ్చేసి శైలి ఇంజనీరింగ్ అండ్ ప్లాస్టిక్స్ వచ్చి 2527లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా అంతేనండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుందాం అండి. శైలి బాగా పెరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. 2300 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. 2300 నుంచి 2310 ఆ జోన్కి వచ్చినప్పుడు శైలి ఇంజనీరింగ్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇప్పుడైతే వద్దండి. రైట్ వెంకట్ గారు, బిందు గారు కాల్ చేస్తున్నారు కూకట్పల్లి నుండి. బిందు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలని? హెచ్డిబి ఫైనాన్స్ 874లో ఉన్నాను సార్. ఇంకొకటి పిపిఎల్ ఫార్మా 212 సార్. ఐనెక్స్ విండ్ 160 సార్. హోల్డ్ చేయాలా లేకపోతే యావరేజ్? ఓకే. పిరమిల్ ఫార్మా ఎంత అండి? పిపిఎల్ ఫార్మా 212 హోల్డ్ చేయండి. 180 వరకు కూడా వస్తుంది. 180కి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. హెచ్బిడి ఫైనాన్షియల్స్ ఇప్పుడు యావరేజ్ ఏం ప్లాన్ చేయదండి, ఇంకొంచెం కిందకు వస్తుందండి. 730 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో డౌన్కి వచ్చి మళ్ళీ సస్టైన్ అప్పుడు యావరేజ్ చేద్దాం, ఇప్పుడే వద్దండి. అలాగే ఐనాక్స్ విండ్ కూడా అన్నారు. ఐనాక్స్ విండ్ వచ్చేసి మనకి 137 అండి, ఇంకా కిందకు వస్తుందండి. ఐనాక్స్ విండ్ కూడా కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ 130 దగ్గర కనిపిస్తున్నాయి. సో 130 దగ్గర వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకోండి. ఈ మూడు కూడా కొంచెం కిందకు వస్తాయండి. డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి తిరిగి పెరుగుతూ ఉన్నప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. వెంకట్ గారు, ఫైనల్గా టెలికాం, ఐటీ, టెక్ స్థిరాస్తి రంగాలు డీలా పడ్డాయి, మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? గోల్డ్ ఈటీఎఫ్లు కొనొచ్చా అనేది ఒక జనరల్ క్వశ్చన్ అండి, దానికి మీరు ఏం చెప్తారు? ఫైనల్ కన్క్లూజన్. బై అండ్ డిప్స్ అండి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీరు కిందకు వచ్చినప్పుడల్లా నేను బై చేద్దాం అనుకుంటున్నాను అనే ప్లాన్తో కనుక మీరు ఉంటే బై చేసుకోవచ్చు. అలా కాకుండా నేను కొన్నాను 2 నెలల్లోనో మళ్ళీ నాకు రిటర్న్స్ రావాలి అని అంటే మాత్రం కష్టం. సో చాలామంది ఏం చేస్తున్నారంటే బాగా పెరుగుతుంది కాబట్టి వెంటనే కొంటున్నారు, ఒక వారంలో అమ్మేద్దాం, వారంలో లాభాలు వచ్చేస్తాయి కదా అంటే కొంతకాలం ఇచ్చినాయండి. లాస్ట్ ఇయర్ అలాగే ఇచ్చినాయి. అలా ప్రతిసారి జరగదండి, ప్రతిసారి జరగదు. మొమెంటం ఉన్నప్పుడు ఆ టైంలో జరుగుతూ ఉంటుంది, కానీ ప్రతిసారి అలా ఉండదు. బై అండ్ డిప్స్గా మెయింటైన్ చేస్తే మీరు బై చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే విధంగా అయితే తీసుకోవచ్చు అండి. అలాగే ఐటీ, టెలికామ్ ఇవి కూడా ఏంటంటే నెక్స్ట్ కమింగ్ 3 monthsలో అయితే పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. వెల్కమ్ చంద్ర గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.